హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆంధ్ర స్టైల్లో గ్రీన్ చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా గ్రీన్ చిల్లీ పేస్ట్ తయారు చేయడం కోసం ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పెద్దగా కోసుకున్న ఒక ఉల్లిపాయ, అలానే ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయల దాకా వేసుకోండి. పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా మగ్గిన తర్వాత వాటిని రిమూవ్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాయలు, 2 యాలకులు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా మగ్గనివ్వాలి. లైట్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి రాగానే అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి 1 రెబ్బ కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్న ఒక టమాటోని వేసుకొని టమాటో లైట్గా మగ్గేదాకా మగ్గించుకోవాలి. టమాటా ఫాస్ట్గా మగ్గటం కోసం అందులోకి 1/4 టీ స్పూన్ దాకా పసుపు, అలానే 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని టమాటోని మగ్గనివ్వాలి. టమాటో మగ్గేసి స్కిన్ సపరేట్ అవ్వటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. నూనె పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి మనం బాగా కడుక్కున్న 1/2 కేజీ దాకా చికెన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ని పసుపు అలానే కల్లుప్పుతో కడుక్కుంటే చికెన్ అనేది బాగా టెండర్గా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టి నీళ్లు ఊరేదాకా మగ్గించుకోవాలి. ఈలోపు మనం గ్రీన్ పేస్ట్ని రెడీ చేసుకుందాం. దీనికోసం మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి 2 రెబ్బల కరివేపాకు, 1 కప్పు కొత్తిమీర, అలానే 1/2 కప్పు దాకా పుదీనా వేసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం ఇందాక మూత పెట్టి కుక్ చేస్తున్నాం కదా, ఇప్పుడు చూడండి వాటర్ బాగా ఊరాయి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకొని ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని, అలానే 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలాని వేసుకొని పేస్ట్ని చికెన్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అన్న కుక్ చేసుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి. ఇలా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులోకి మనం కొబ్బరి పాలు పోసుకోవాలి. ఇక్కడ 1 కప్పు దాకా కొబ్బరి పాలు యూస్ చేస్తున్నాను. మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొబ్బరి పాలని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. కొబ్బరి పాలు ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, లింక్ కింద ట్యాగ్ చేశాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. కొబ్బరి పాలతో పాటు 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసుకొని మూత పెట్టి అట్లీస్ట్ 15 మినిట్స్ కుక్ చేయాలి. 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతా మన గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.